రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ సీఈసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చ జరగనుంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఏసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది. కాంగ్రెస్ సీఈసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ చర్చ జరగనుంది. కాసేపట్లో ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో భేటీ కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రంగా ఏఐసీసీ కార్యాలయంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ నుండి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ రోజు వెళ్లాల్సి ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళలేదు. దీంతో ఇటు భట్టి విక్రమార్కను, అదేవిధంగా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఏఐసీసీ కార్యాలయంలో ఇటు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయితే భేటీ కానుంది. ఈ యొక్క కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లోని ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినా కానీ మరిన్ని పార్లమెంటు స్థానాలను కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో తెలంగాణకు సంబంధించి కూడా 4 పార్లమెంటు స్థానాలు పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపైన చర్చించి ఈ యొక్క తుది జాబితాను కూడా విడుదల చేసేందుకైతే ఏఐసీసీ కసరత్తు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఇటు తెలంగాణ, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఏఐసీసీ నేతలు అయితే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇటు గెలుపు ఓటముల సంబంధించినటువంటి అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సామాజిక వర్గాలు, ఆర్థిక నేపథ్యం, ఇతరత్ర కారణాలు, అంటే ప్రజలలో ఉన్నటువంటి పలుకుబడి తదితర అంశాలను బేస్ గా తీసుకుని ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ఇటు ఇంకా 4 ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 13 మందిని ప్రకటించిన నేపథ్యంలో ఈ 4కి సంబంధించినటువంటి కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4 పైన ఇటు ఖమ్మం కేంద్ర ప్రధానంగా 3 ఈ మంత్రులకు సంబంధించినటువంటి శ్రీనిధులు పోటీ చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అభ్యర్థిని ఇటు ఈ యొక్క 3 కుటుంబాలకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి యోచన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధిష్టానం పరిశీలన చేస్తా ఉంది. ఇటు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వరంగల్ కూడా ఇప్పటికే కడియం కావ్య పేరు కూడా దరిదాపుగా ఖరారు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఆ విధంగా హామీ ఇచ్చినందునే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఇటు రాష్ట్రంలో 4 పెండింగ్ స్థానాలకు సంబంధించిన ఈ రోజు ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 13 మంది ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకవైపు ఇది రెఫరెండంగా భావిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో రాష్ట్రంలో ఎన్ని స్థానాలు గెలుస్తామనే దానిపైన కూడా ఏఐసీసీకి అయితే క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీంతో ఇప్పటికే భట్టి విక్రమార్క ఇప్పటికే చేరుకున్నా. ఉదయం అయితే రేవంత్ రెడ్డి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అయితే నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ యొక్క ఏఐసీసీ భేటీలో ఈ యొక్క 4 పార్లమెంటు స్థానాలతో పాటు ఈ యొక్క 100 రోజుల పాలన, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్ని పార్లమెంటు స్థానాలు గెలుస్తామనే దానిపైన ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఇటు చేరికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది.
రైట్ రాంబాబు, హైదరాబాద్కు సంబంధించి ఇప్పటికే గ్రేటర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దృష్టి పెట్టింది, చేరికలు చేసుకుంటుంది. దానం నాగేందర్తో మొదలైంది, గద్వాల విజయలక్ష్మి అందరూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా అభ్యర్థి ఎవరైనా దానికి కొంతవరకు ఉత్కంఠ ఉంది. ఒకవేళ ఎంఐఎంకి సపోర్ట్గా గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఏమైనా బలమైన అభ్యర్థి నిలబెట్టే అవకాశం కనిపిస్తుందో, దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ కు సంబంధించి అయితే ప్రధానంగా ఇటు సానియా మిర్జా పేరు కూడా వస్తా ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే ఇటు పోటీ చేస్తామని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ కానీ, అజరుద్దీన్ కానీ తదితర పేర్లు ఉన్నా కానీ సానియా మిర్జా అదేవిధంగా మరో కొత్త అభ్యర్థి కొరకు అన్వేషణ చేస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపాదించినట్టు తెలుస్తా ఉంది. దీంతో ఈ రోజు హైదరాబాద్ కు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానం ఎవరు అనేది అభ్యర్థి అనేది కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం ఒకవైపు అంటే ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థిని పెట్టాలని భావిస్తున్నా కానీ ఒకవైపు దోస్తీ కూడా కొనసాగుతుంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మెల్లమెల్లగా ఇటు కాంగ్రెస్ తో కూడా కలిసి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అటు ఓవైసీ బ్రదర్స్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేకపోతే మెట్రో ప్రారంభ రోజు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం కీర్తించిన తీరు చూస్తే దీంతో ఇటు ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవుతుందని చెప్పుకోవాలి. దీంతో మరి బలమైనటువంటి అభ్యర్థిని పెడతారా లేదనేది కూడా ఒక సందిగ్ధత అయితే ఉన్నది. దీంతో ఇటు సానియా మిర్జా పేరైతే ప్రస్తుతానికైతే టాక్ వినబడతా ఉంది. ఈ రోజు అయితే దానికి ఇటు హైదరాబాద్ కు సంబంధించి మరొక వైపు ఇటు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం కూడా ఇప్పటికే దానం నాగేందర్ పేరు ప్రకటించినా కానీ మరొక వైపు దానికి సంబంధించి బొంతురామన్ పేరును కూడా మరొకసారి పరిశీలించేటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది. ఇటు ఏఐసిసి మాత్రం ఇటు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాతనే పోటీ చేయాలని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో దానం నాగేందర్ మరి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి. లేకపోతే అది టెక్నికల్ గా కొంత లీగల్ గా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యంలో మరి దానం నాగేందర్ ఏం చేస్తారనేది కూడా చూడాలి. మరి మొత్తంకైతే ఈ యొక్క పార్లమెంటు స్థానాలకు సంబంధించినట్టు సాయంత్రం అయితే తుదిదశకు సంబంధించినట్టు ప్రకటన అయితే వెలువడేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రాంబాబు.